ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో శ్రీ పద్మావతీదేవి శుక్రవార అభిషేకోత్సవం. ఊంజల్ సేవ ఉత్సవంలో అలమేలు మంగమ్మ అనుగ్రహం. అస్సాం ముఖ్యమంత్రితో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు భేటీ. గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి. తిరుమలలో శ్రీవారి భక్తులకు ఉదయం టికెట్ల జారీ, సాయంత్రం శ్రీవారి దర్శనం. ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న టీటీడీ. పర్యవేక్షించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. నారాయణవనం సింగిరికొండలో శ్రీ లక్ష్మీ నృసింహుని అభిషేకం. శాస్త్రోక్తంగా ఆలయంలో సుదర్శన నారసింహ హోమం. మాతృశ్రీ తనికొండ వెంగమాంబ వర్ధంతి ఉత్సవాలు ప్రారంభం. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో భక్త కవయిత్రికి పుష్పాంజలి. శుభాలు ప్రసాదించే శ్రావణమాసం శుక్రవారపు శుభవేళ సిరులతల్లి శ్రీ పద్మావతీదేవి అభిషేక ద్రవ్యాల్లో అద్భుతంగా అనుగ్రహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం స్నపన తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి శుక్రవార అభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. పుష్ప తోరణాలతో అలంకరించిన స్నపన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్ర ధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ. పులికెడి ముదిపెప్పు కుమ్మరింపు తన సళుపు చూపులకు చాంగుబళ. పులికెడి మురిపెపు కుమ్మరింపు తన సళుపు చూపులకు చాంగుబళ. పలుకుల సొలపుల పతితో కసరెడి చలముల అలుకకు చాంగుబళ. పలుకుల సొలపుల పతితో కసరెడి చలముల అలుకకు చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారికి ఓంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. అర్చకులు సిరులతల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ఓంజల్ మండపంలో వేంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఓంజల్ సేవ ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికై అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు. ఈ మేరకు స్పందించిన ముఖ్యమంత్రి 5 ఎకరాల స్థలం కేటాయిస్తామని హామీ ఇస్తూ తమ రాష్ట్ర రాజధానిలో స్వామివారి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. గౌహతిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించబోయే ఈ అద్భుతమైన ఆలయం ద్వారా హిందూ మత ధర్మ పరిరక్షణ, హిందూ సంప్రదాయం, హిందూ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయగలమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. గౌహతిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు టీటీడీ పాలక మండలికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆఫ్లైన్ లో శ్రీవారి టికెట్లు పొంది శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అదే రోజు స్వామివారి దర్శనం కల్పించాలని
టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని ఆగస్టు 1వ తేదీ శుక్రవారం నుండి అమలు చేశారు. తిరుమల, తిరుపతి ఎయిర్పోర్ట్లో నేరుగా శుక్రవారం టికెట్లు పొందిన భక్తులు సాయంత్రం కల్లా శ్రీవారిని దర్శించుకుని తమ స్వస్థలాలకు బయలుదేరారు. టీటీడీ తాజా నిర్ణయం పట్ల శ్రీవారి భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న శ్రీవాణి భక్తులు ఎంతో సంతృప్తిని వెలుబుచ్చారు. తిరుమలకు వచ్చిన రోజునే శ్రీవారిని దర్శించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గతంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆఫ్లైన్ లో బ్రేక్ దర్శనం టికెట్లు పొంది స్వామివారిని దర్శించుకోవడానికి కనీసం 2 లేక 3 రోజుల సమయం పట్టేదని భక్తులు తెలియజేశారు. టీటీడీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో తిరుమలకు వచ్చిన వెంటనే అదే రోజు ఏడుకొండల స్వామిని దర్శించుకునే భాగ్యం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులు పలు రకాల దర్శన విధానాల ద్వారా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంలోని శ్రీవారి ట్రస్ట్ ద్వారా ఆన్లైన్ లో జారీ చేసే దర్శన టికెట్లను 3 నెలల ముందుగానే విడుదల చేస్తున్నారు. ఆఫ్లైన్ లో తిరుమలలో ప్రతిరోజు 800 టికెట్లు, తిరుపతి ఎయిర్పోర్ట్ లో 200 టికెట్లను జారీ చేస్తున్నారు. ఆఫ్లైన్ లో అందించే టికెట్లు ఈ రోజు భక్తులు తీసుకుంటే రేపు శ్రీవారి దర్శనం లభించేది. టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారులు ఆఫ్లైన్ ద్వారా శ్రీవాణి టికెట్లను పొంది శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఏ రోజుకు ఆ రోజు దర్శనం కల్పించాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఈ విధానాన్ని ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం 8 గంటలకే తిరుమలలోని అన్నమయ్య భవన్ ఎదురుగా ఉన్న శ్రీవాణి టికెట్ల కౌంటర్ల వద్దకు భక్తులు చేరుకోవడంతో ఉదయం 8:30 నుండి టికెట్ల జారీ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కౌంటర్లను స్వయంగా పరిశీలించి టికెట్ల జారీని పర్యవేక్షించారు. భక్తులతో మమేకమై మాట్లాడుతూ ఆప్యాయంగా పలకరించారు. కౌంటర్ల వద్ద టికెట్లు పొందిన భక్తులను సాయంత్రం 4:30 వైకుంఠం 1 ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించారు. ఈ భక్తులు వైకుంఠం 1 క్యూలైన్ ద్వారా వెళ్లి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తన్మయులయ్యారు. ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం విజయవంతమైతే నవంబర్ 1వ తేదీ నుండి శ్రీవాణి ఆన్లైన్, ఆఫ్లైన్ భక్తులకు సాయంత్రం 4:30కే దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల శ్రీవాణి భక్తులతో ఎస్వీబీసీ ముచ్చటించగా టీటీడీ శ్రీవాణి భక్తుల కోసం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఒకే రోజులో స్వామివారిని దర్శించుకోగలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని వెల్లడించారు. నేను ఫస్ట్ టైం వచ్చాను శ్రీవాణి దర్శనంకి, కానీ బాగా జరిగింది. గంటలో దర్శనం అయిపోయింది. యాక్చువల్గా నేను నిన్న అంటే ఈరోజు మార్నింగ్ తీసుకుంటే రేపు దర్శనం అనుకున్నా, కానీ ಸೇಮ್ ಡೇ ದರ್ಶನ అయిపోవడం మంచిది జరిగింది. ಹಾಯ್ ಸರ್, ನಮಸ್ತೆ. ನಾನು ಹೇಮಂತ್ ಅಂದ್ಬಿಟ್ಟು ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿರೋದು. ನಾನು ಇವತ್ತು ದರ್ಶನ ಮಾಡಿದ್ದು ಸೇವಾ ದರ್ಶನ ಅಂದ್ಬಿಟ್ಟು ತುಂಬ ಚೆನ್ನಾಗಾಯಿತು. ದರ್ಶನ ಅರ್ಧ ಗಂಟೆ ಒಳಗೆ ದರ್ಶನ ಆಯಿತು. ತುಂಬ ದೇವ್ರ ಮುಂದೆ ತುಂಬ ಓದ್ಬಿಟ್ಟಿದ್ರು, ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು. నెక్స్ట్ ಇನ್ನೊಂದ್ಸತಿ ಬಂದರೂ ನಾನು ಇದೇ ದರ್ಶನ ಟಿಕೆಟ್ ಬುಕ್ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತೀನಿ. నా పేరు శేషు, నేను కరీంనగర్ నుంచి వస్తున్నాను. ఈరోజు మార్నింగ్ శ్రీవాణి టికెట్ తీసుకున్నాను. ఈరోజు మొదలైంది స్కీము, చాలా బాగుంది. సో నాకు ఇక్కడ రూమ్ అవసరం పడలేదు. నేను ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయి వచ్చాను. ఈవినింగ్ మధ్యాహ్నం లంచ్ చేసుకున్నాను వెంగమాంబలో. ఇప్పుడు 4:30కి దర్శనం అయిపోయింది. చాలా బాగా అయింది. ఈ 1 డే స్కీమ్ అయ్యేసరికి మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఈవెన్ ఫ్లైట్లో వచ్చినా కానీ ఆ రోజే దిగడం, ఆ రోజే దర్శనం, ఈవినింగ్ ఫ్లైట్కైనా రిటర్న్ వెళ్ళిపోయేటట్టు చాలా బాగుందండి. థ్యాంక్ యూ చైర్మన్ గారికి, ఈవో గారికి ప్రత్యేక ధన్యవాదములు. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. యాక్చువల్గా మొదటిసారి మేము శ్రీవాణి నుంచి ఈ టికెట్ తీసుకున్నామండి. ఈరోజు మార్నింగ్ లైన్లో నిల్చున్నాము. ఈవినింగ్ 4:30కి మాకు దర్శనం వచ్చింది. యాక్చువల్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇలా 4:30కి పెట్టడం ఈరోజే ఫస్ట్. మేము కూడా అందులో పార్టిసిపేట్ అయినందుకు ఫస్ట్ థింగ్ చాలా సంతోషంగా ఉంది. என் பேர் துரைக்கண்ணன். குளத்தூர்லேருந்து வரோம். காலைல வந்து ஸ்ரீவாரி தரிசனத்துக்கு வந்தோம். 8:30 மணி கவுண்டர் ஓப்பன் பண்ணி டிக்கெட்டு கொடுத்தாங்க. நல்லபடியாக தரிசனம் இன்றைக்கி 4 மணிக்கே தரிசனம் கொடுத்துறாங்க. காலைல டிக்கெட் வாங்கினோம், இப்போ தரிசனம் பார்த்துட்டு வந்துட்டோம். 1 ஹவரில் தரிசனம் பாட்டு எல்லாம் வந்துட்டோம். நல்ல வயசானவங்களாம் கூட கூப்பிட்டு போயிருந்தேன். அவங்களாம் நல்லா சிறப்பாக பாட்டு வந்தாங்க. எந்த இதுவும் இல்லை, பெருமாளை பக்கத்துலேயே பார்க்க முடிஞ்சது.
दर्शन நல்லபடியா கிடைச்சது. ரொம்ப நன்றிண்ணா. ये बहुत अच्छा है एक्चुअली। 10,000 का टिकट का टोकन था 500 का, सुबह आज दिया है। 8 बजे के लिए वो स्टार्ट हो गया काउंटर। उसके बाद में शाम को 4 बजे हम लोग को मिला। बहुत अच्छा मिला है, बहुत अच्छा है। भगवान को बहुत नज़दीक से दर्शन करने के लिए मिला है हम लोग को। ये बहुत सुखद दर्शन है कि भगवान टीटीडी मैनेजमेंट के लिए हम शुक्रगुजार है कि ये सब इतना अच्छे से हम लोग किया। मगर నమో వెంకటేశాయ. నేను కాకినాడ నుంచి వచ్చాను. శ్రీవాణి దర్శనం గురించి ఎన్నో ఏళ్ల నుంచి అనుకున్నది ఈరోజు నా కళ నెరవేరింది. ఈరోజు తీసుకుని మన్నాడు ఎప్పుడో చేసుకునే ఈ శ్రీవాణి దర్శనం ఇవాళ దిగి ట్రైన్ దిగి లైన్లో నుంచుని 2 hours 3 hours మాకు టికెట్ దొరికింది. ఈరోజే దర్శనం అయింది. చాలా చాలా ఆనందంగాను. వాళ్ళకి నా ధన్యవాదాలు. ఇలాంటి అవకాశం ముందు ముందు ఇలాగే ఉంచాలని, దీన్ని చేంజ్ చేయకుండా ఇలాగే అమలు పరుస్తారని మా కోరిక. చాలా చాలా బాగా సంతోషం ఆనందం వ్యక్తపరచలేకపోతున్నా. నా పేరు భాస్కర్ రాయవరం. నేను అమెరికాలో డాలస్ టెక్సస్ నుంచి వచ్చాను. ఇవాళ మొదటిసారి నాకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తీసుకున్న దర్శనం. నా జీవితంలో మొట్టమొదటిసారి స్వామివారిని అలా నిలువెత్తి చూడడం అసలు మా గొప్ప అనుభూతి. ఎంత దివ్యానుభూతి అంటే మాటల్లో వర్ణించలేనంత గొప్పగా ఉండింది. మొట్టమొదటిసారి అక్కడే తీర్థం హారతి తీసుకోవడం, ప్రసాదం తీసుకోవడం, చివరిదాకా వెళ్ళి దర్శనం చేసుకోవడం అనివి ఏమంటారు, తనివి తీరా వర్ణించలేని అనుభూతి నిజంగాను. మొట్టమొదటిసారి ఈ రోజున చేసిన నిర్ణయం ఏదైతే ఉన్నదో చాలా గొప్పగా ఉంది. అంటే శ్రీవాణి టికెట్ ఈరోజు తీసుకుంటే అదే రోజున దర్శనం చేసుకోవడం అనేది మా అదృష్టం కొద్దీ రేపటి కోసం వచ్చాం టికెట్లు. కానీ ఈరోజు జరిగిన మార్పు వల్ల ఈరోజే దర్శనం అయిపోయింది. అది చాలా మంచి మార్పు. ఒక ప్రయోగాత్మకంగా చేస్తున్నానని విన్నాను, కానీ అది అలా శాశ్వతంగా ఉంచితే చాలామందికి అనుకూలంగా ఉంటుందని నా నమ్మకం. ఇది నిజంగా ఒక పూర్తిగా స్వామివారి దర్శనాన్ని మనసారా కన్నులారా నింపుకోవాలి అంటే శ్రీవాణి దర్శనం తప్పకుండా చేసుకోవాలి. ఇంకొకటి, దానికి ఆర్గనైజ్ చేసిన విధానం కానీ, ప్రతి చోట టీటీడీ వారు నిర్వహించిన తీరు కానీ అవన్నీ కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. ఎక్కడ కూడాను దీంట్లో ఏదో లొసుగున్నది లేకపోతే ఇంకొక విధంగా మనం సంపాదించుకోవచ్చు ఇటువంటి అనుమానాలు ఏమీ లేదు. నా జీవితంలో మరచిపోలేని రోజు ఇవాళ. చాలా చాలా అద్భుతమైన అనుభూతి. టీటీడీ వారికి ధన్యవాదాలు. నమస్కారం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం కేంద్ర రహదారి రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని వకులమాత నిలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పుష్పగుచ్చాన్ని అందజేసి సాదరంగా స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం సుప్రభాత సేవలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొని శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా ఖ్యాతి గడించిన శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శుక్రవారం స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సకల బంగారు ఆభరణాలు సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ దేవేరుల సమేత గోవిందరాజస్వామి వారు సన్నిధి వీధిలోని అహోబిల మఠానికి వేంచేపు చేశారు. వీధులనెల్లదానే గోవిందరాజు ఆదిగుని శేష చల్లినదే గోవిందరాజు. వీధులనెల్లదానే గోవిందరాజు ఆదిగుని శేష చల్లినదే గోవిందరాజు. వీధులనెల్లదానే గోవిందరాజు గోవిందరాజు. అక్కడ అహోబిల మఠం ప్రతినిధులు అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆస్థానం జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా అహోబిల మఠం కార్యదర్శి విజయ్ కుమార్ కు వరివట్టం శఠారి మాల మర్యాదలు జరిపారు. ఈ కార్యక్రమంలో అహోబిల మఠం ప్రతినిధులు దేవరాజన్, ఏకాంగి, ఆచార్య పురుషులు, అధ్యాపకులు పాల్గొన్నారు. స్నపన తిరుమంజన సేవలో భక్తవత్సలుడైన శ్రీ లక్ష్మీ నృసింహుడి సుగంధ భరిత దర్శనం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సింగిరికోన ఉత్సవ శోభతో మెరిసింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై గర్భాలయంలో స్వామివారి మూలమూర్తులు, ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు.
అనంతరం ఆలయంలోని యాగశాలలో సుదర్శన హోమం నిర్వహించారు. ఈ ఆలయంలో స్వామివారు కోర మీసంతో దర్శనమిస్తుండటం విశేషం. అర్చకులు అభిషేకం అనంతరం మూలమూర్తులు, ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ యాగశాలలో గణపతి హోమం, నవగ్రహ శాంతి హోమం, సుదర్శన హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు నృసింహుని సేవించి జై నారసింహ స్మరణతో తరించారు. నవనీత హారతితో తిరుమలేసుని సేవలో తరించిన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 208వ వర్ధంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుమల, తిరుపతితో పాటు తరిగొండ క్షేత్రాల్లో 2 రోజుల పాటు ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం ఉదయం అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు ఆర్ సుశీల, కోనేరు లక్ష్మీరాజ్యం బృందం అన్నమాచార్య సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి మేడిసాని మోహన్, డైరెక్టర్ లత అన్నమయ్య విగ్రహానికి పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలనతో వెంగమాంబ వర్ధంతి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంగమాంబ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సాహితీ సమావేశంలో కథ, నవల, నాటక రచయిత డాక్టర్ విఆర్ రాసాని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ శ్రీ వెంకటేశ్వర తత్వ ప్రభావం అనే అంశంపై శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ కొనిదెల శోభ, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జీవితం సమాజానికి ఇస్తున్న సందేశం అనే అంశంపై శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్య పరిశోధన సంస్థ ఆచార్యులు డాక్టర్ తొండాటి రాజశేఖర్ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విరచిత రమా పరిణయం అనే అంశాలపై ప్రసంగించారు. మానవ సమాజాన్ని ఉత్తేజపరచడానికి అవతరించినటువంటి కారణ జగుడు అన్నమయ్య గారి, తరిగొండ వెంగమాంబ గారు. ఆమె ఒక స్త్రీ శక్తిగా, స్త్రీ రూపిణిగా, ఆడవాళ్ళు చదువుకోకూడదు అంటారు, ప్రాచీన కాలంలో ఒక మూఢనమ్మకం ఉంది. మరి తిరుప్పావై చెప్పింది గోదాదేవి స్త్రీనే కదా. భారతీయ ఆర్ష సంప్రదాయంలో, వేద సంస్కృతిలో విద్యలకు అధిష్టాన దేవత సరస్వతే కదా. అలాంటప్పుడు మరి అమ్మాయిలు చదువుకోవద్దంటే ఎంత మూర్ఖత్వం అది. కాబట్టి తరిగొండ వెంగమాంబ వేదంగా పారంగతురాలై అన్నమయంగా ఎన్నో సంకీర్తనలు కూడా చెప్పి, ఆమె యక్షగానాలు కూడా చెప్పి ఆ దేవదేవుని మెప్పించింది. తాళ్లపాక వారి లారీ, తరిగొండ వారి హారతి అని దేవాలయంలో ప్రసిద్ధం. అమ్మవారి పేరుతో హారతి. అటువంటి మహత్తరమైనటువంటి శక్తి స్వరూపిణి అమ్మవారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. ఇక తరిగొండ వెంగమాంబ 208వ వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం భక్తి సంకీర్తనాలాపన జరిగింది. టీటీడీ అన్నమాచార్య కళాకారులు జి లావణ్య, పి శ్రీనివాస్ కుమార్ బృందం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ కీర్తనలను రమణీయంగా ఆలపించారు. వసుదేవరపుత్ర ఘన సత్య చారిత్ర శృంగార రసలీల హేమ భాస్వర చేయ ఇందిరలోన శ్రీ మదన గోపాల. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో.
మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్ నగరంలో కొలువైన మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పుష్పార్చన జరిగింది. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు మంగళప్రదాయిని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రాతకాల నిత్యార్చనలు జరిపారు. తరువాత సుందరంగా అమ్మవారిని అలంకరించి సహస్రనామాలను పఠనం చేస్తూ పుష్పార్చన జరిపారు. ఈ వేడుకను భక్తులు తన్మయత్వంతో వీక్షించి మహాలక్ష్మి అమ్మవారికి మంగళ నీరాజనాలు అందజేశారు. అమ్మలగన్న అమ్మ శ్రీ బాల త్రిపుర సుందరీదేవి సుగంధ పరిమళ ద్రవ్యాల్లో పరిమళించారు. శ్రీకాకుళం నగరం నాగవళి నదీ తీరంలోని శ్రీ కాలభైరవ స్వామి వారి దేవాలయంలో అమ్మవారికి అభిషేకం జరిగింది. కాలభైరవుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారికి అర్చకులు పలు రకాల ఫలరసాలు, పసుపు, చందనం, కుంకుమ ద్రవ్యాలతో అమ్మవారికి వేడుకగా అభిషేకం చేసి నివేదన, హారతులు సమర్పించారు. ఖమ్మంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. శ్రావణ మాసం 2వ శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పాలతో అమ్మవారికి అలంకరణలు చేసి సహస్రనామావళి సహితంగా ధూపదీప నివేదనలు సమర్పించారు. నంద్యాల పట్టణం తెలుగుపేటలో కొలువైన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు ప్రాతకాలమే స్వామివారికి నిత్య షోడశోపచారాలను పూర్తి చేశారు. తరువాత ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే శ్రీ లక్ష్మీ నృసింహుని మూలమూర్తికి ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, చందన ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. తరువాత స్వామివారికి పుష్పమాలలు, నూతన వస్త్రాలతో సుందరంగా అలంకరించి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. ఉపాలయంలో కొలువైన అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. జై నారసింహ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ప్రబల విద్యుల్లత విహార లక్ష్మీ నారసింహ విహార లక్ష్మీ నారసింహ ఆలనేత్రానల ప్రబల విద్యుల్లత విహార లక్ష్మీ నారసింహ. ప్రసిద్ధ మంత్రాలయంలో కొలువైన శ్రీ దుర్గాదేవి అమ్మవారికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా అర్చకులు చల్లని తల్లి జగజ్జనని శ్రీ దుర్గాదేవి అమ్మవారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి అర్చకులు సహస్రనామార్చన జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం కొత్తపేటలో కొలువైన శ్రీ ప్రసన్న మహంకాళి దేవాలయ వార్షికోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజ, కంకణ ధారణ కార్యక్రమాలు జరిపారు. తరువాత ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా
పెద్దపాడు మండలం బల్లూరు పంచాయతీలోని సత్రంపాడులో కొలువైన శ్రీ సౌభాగ్యలక్ష్మీదేవి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా అర్చకులు ఉదయాత్పూర్వమే అమ్మవారికి ఆరాధనలు జరిపి అమ్మవారిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో ధైర్యలక్ష్మిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు అమ్మవారి ఎదుట ప్రణమిల్లి అర్చకుల సూచనలతో కుంకుమ పూజలు జరుపుకుని తరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రం బొమ్మకాల్ రోడ్డులో కొలువైన శ్రీ యజ్ఞవరాహస్వామి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. శ్రావణ మాసం 2వ శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు యజ్ఞవరాహస్వామి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నిత్యారాధనలు జరిపి చూడచక్కగా అలంకరించి అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని ఒడిబియ్యం సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. కన్నయ్య పరిమళ భరిత అభిషేక సేవలో కటాక్షించారు. నల్లనయ్య పంచామృతాల అభిషేక దర్శనంతో భక్తులను మురిపించారు. తిరుపతిలోని అలిపిరిలో నిలవైన శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం గోమాతల సన్నిధిలో కొలువుదీరిన గోపాలుడికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అభిషేకోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రావణ మాసం శుక్రవారం ఉదయం స్వామివారికి అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణ నడుమ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే నీలమోహన కృష్ణ సుందరాకృతే తనుజనాశన కృష్ణ హరే మురారి. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలోని కడియాల కృష్ణమూర్తి కాలనీలో వెంచేసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు ఆగముక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా వేంచేపు చేసిన అర్చకులు వైదిక క్రతువులతో షోడశోపచార పూజలు జరిపారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణతో అత్యంత శ్రద్ధ భక్తులతో గోవిందుని కళ్యాణాన్ని తిలకించి పరవశించారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. సింహపురి వాసుల ఆరాధ్య దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో మహాకుంభాభిషేకం మంగళకరంగా జరిగింది. నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలను వేదోక్తంగా నిర్వహించారు. ఆలయంలో విమాన గోపుర జీవధ్వజ నవగ్రహ మండపాలను పునఃప్రతిష్టాపన నిర్వహించారు. ఈ సందర్భంగా యాగ మండపంలో శ్రీ రాజరాజేశ్వరి దేవికి విశేష ఆరాధనలు జరిపారు. ఆపై మేళతాళాల నడుమ కలశాలను ఊరేగింపుగా తీసుకువచ్చి మహాకుంభాభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ క్రతువులో పాలు పంచుకుని శ్రీ రాజరాజేశ్వరి దేవిని దర్శించుకున్నారు.
చిత్తూరులో ఎంతో పురాతన చరిత్ర కలిగిన శ్రీ అంకాళ పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి పాలాభిషేకం వేడుకగా జరిగింది. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రధాన కలశంతో కలిపి 109 కలశాలను ప్రతిష్ఠించి పూజాధికాలను జరిపారు. ఆపై సంప్రదాయానుసారం నగరంలోని కట్టమంచిలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతలకు అభిషేకాది ఆరాధనలను జరిపారు. అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక చొప్పరంపై ఆశీనులను గావించి కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయానికి చేరుకుని అమ్మవారికి భక్తులు స్వయంగా పాలాభిషేకాలను నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.